నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొననున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడికి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. రేపు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇవాళ ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి నేతలకు పరిచయం చేయనుంది కాంగ్రెస్. నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొననున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడికి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. రేపు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇవాళ ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి నేతలకు పరిచయం చేయనుంది కాంగ్రెస్. ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ను అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 17వ తేదీన ఎన్డీఏ కూటమి అధికారికంగా ఈ యొక్క సిపి రాధాకృష్ణ అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే తమిళనాడు వాసిగా ఉన్నారు సిపి రాధాకృష్ణ. ఆయన 1957లో జన్మించారు. మద్రాసులోని తిరుపూర్లో ఆయన జన్మించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. ఆ తర్వాత జనసంఘ్లో చేరారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 1998లో ఆయన మొదటిసారి కోయంబత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత 1999లో వచ్చినటువంటి కోయంబత్తూరు నుంచే మరోసారి కూడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2014, 2018 ఎన్నికల్లో కూడా ఆయన కోయంబత్తూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023లో జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్గా, అదేవిధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా 2024లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2024 జూలై 31వ తేదీన మహారాష్ట్ర గవర్నర్గా కూడా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క అన్ని అంశాలను బేరీజ్ వేసుకొని మరోవైపు బీజేపీలో, అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో కీలకంగా ఉన్నటువంటి నేతగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి నేత. దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ కూడా ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అన్ని రకాల ఈ యొక్క ఉపరాష్ట్రపతి హోదాకు మరింత వన్నె తెచ్చే విధంగా ఉంటారు. కాబట్టి అన్ని విపక్ష పార్టీలు కూడా అటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణన్కు మద్దతిచ్చి ఏకగ్రీవంగా గెలిపించాలంటూ కూడా ప్రధాని మోదీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న పార్లమెంట్లో ఉన్నటువంటి బాలయోగి ఆడిటోరియంలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వివిధ పార్టీల రాజకీయ నాయకులతో పాటుగానే అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ యొక్క ఆయనకు పరిచయ కార్యక్రమంతో పాటుగానే ఆయనను సన్మానించారు. ఆయనను గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటూ కూడా ఎన్డీఏ కూటమి సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి ఇండియా కూటమి అభ్యర్థిగా కూడా తెలంగాణ వాసి అటు సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థులు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ అటు ఎన్డీఏ కూటమికి చెందినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న సిపి రాధాకృష్ణన్ మరికాసేపట్లోనే అటు రాజ్యసభ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి అటు ప్రమోద్ చంద్రమోదీకి నామినేషన్ పత్రాలు మరికాసేపట్లోనే దాఖలు చేయబోతా ఉన్నారు. అయితే దాదాపు ఈ యొక్క ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సంబంధించి, ఈ యొక్క ఎన్నికకు సంబంధించి 4 సెట్ల
నామినేషన్లు దాఖలు చేయాలనేటటువంటి యోచనలో కూడా ఎన్డీఏ కూటమి ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే అటు రాజ్యసభ సెక్రటరీకి జనరల్ సెక్రటరీకి ఈ యొక్క నామినేషన్ పత్రాలను కూడా సిపి రాధాకృష్ణన్ దాఖలు చేయబోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొననున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడికి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. రేపు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇవాళ ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి నేతలకు పరిచయం చేయనుంది కాంగ్రెస్.